ఈ పిఎంజీ జ్యువెలరీస్కి సంబంధించిన మరొక స్టాఫ్ మెంబర్ కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటలో విందాం. చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూస్తే ఇంకొక ఇద్దరు వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ నేను బాత్రూమ్ ఉంటాను. బాత్రూమ్ దగ్గర కొంచెం వచ్చింది. బాత్రూమ్ రైట్. కరీంనగర్ జిల్లా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ కావడంతో మొత్తానికైతే ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ స్థానికంగా ఏం జరిగింది ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులకు కూడా ఆయన ఆదేశాలని జారీ చేశారు. ఖచ్చితంగా దుండగులని పట్టుకోవాలంటూ. మొత్తానికైతే వచ్చిన 5-6 దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 నుంచి 35, 40 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. కొంత ఇంగ్లీష్ అలాగే కొంత హిందీ అలాగే తెలుగు ఈ 2 భాషలను కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ తోని అక్కడ సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే 10 నిమిషాల ముందు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా మంది రకాలుగా ఉన్నారు. మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి కాబట్టి పట్టుకోవడానికి నమ్మకం, విశ్వాసం. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిక్కి చేసి అందరూ కూడా కొంత యువకుల్లో కనబడుతున్నారు. ఉన్నాయి కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చే సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా ఈ దర్దాపు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు చేస్తున్నారు. ఒకరికి భుజం అనేది, ఇంకొకరికి కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, పోయే ప్రయత్నం చేశారు సార్. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాన్ని రికవరీ ఎట్లా చేయాలో ఓల్డ్ పోయింది అన్న విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు. ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటారు. పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అంతా సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది.
ఎవరు తప్పించుకునే అవకాశం లేదని నేను ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. సార్ సిపి గారు ఏమన్నారు సార్ మీతో? పోలీస్ అధికారికి అవకాశం మీతో సిపి ఏమన్నారు సార్? సీరియస్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీ అందరూ కూడా విజ్ఞప్తి. వాళ్ళు స్టాఫ్ చెప్పలేదు. ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది? వచ్చాడు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెట్టుకున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపల చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని తాళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకుని ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రైట్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా క్లియర్గా పిఎంజే జ్యువెలరీస్కి సంబంధించిన ఈ షాప్ కొంత సిటీకి దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్తోనే ఇది చేశారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరో పక్కన విలేకరులు ఇటు మీ ఆఫీసు, మీ పార్టీ ఆఫీస్ ఇక్కడ నుంచి 100 మీటర్లు మాత్రమే ఉంది కదా అంటూ ఆయన చెప్తే దానికి ఆయన చాలా క్లియర్గా దొంగకి కేంద్ర మంత్రి ఎక్కడున్నాడు, ఆయన ఆఫీస్ ఎక్కడున్నాడు అనేది అనవసరం, అసలు వాడు దాన్ని పట్టించుకోడు, వాడు జస్ట్ ఊరికి కొద్దిగా దూరంగా ఈ జ్యువెలరీ షాప్ ఉంది కదా అంటూ దీన్ని టార్గెట్ చేశారు. పోలీసు అధికారులపైన నమ్మకం ఉంది నాకు, మీడియా కూడా దీనికి ఖచ్చితంగా సహకరించాలి. అధికారులు, ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా దుండగులను పట్టుకుంటారు. ఎవరైతే బుల్లెట్ గాయాలతోని ఉన్నారో ఆ నలుగురిని కూడా ఇమీడియట్గా హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేశానంటూ చెప్పుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని హైదరాబాద్కి కూడా షిఫ్ట్ చేస్తానంటూ ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఒకసారి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, విజువల్స్లో చాలా క్లియర్గా మొదట 10 గంటలకు, ఉదయం 10 గంటల సమయంలో ఒక వ్యక్తి లోపలికి వచ్చి స్టాఫ్ని 20 గ్రాముల చైన్ చూపించాలంటూ మొదటగా స్టాఫ్ని అడిగాడు. దాని తర్వాత ఇంకో 4 వ్యక్తులు ఆయన వెనకాల స్టోర్లోకి ఎంటర్ అయ్యారు. నార్మల్గా ఒక కస్టమర్ ఎలా అయితే డీల్ చేస్తారో అలాగనే స్టాఫ్ కూడా డీల్ చేస్తున్నారు. ఒక కస్టమర్కి ఎలా సర్వీస్ చేస్తారో స్టాఫ్ కూడా అలానే సర్వీస్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా సడన్గా ఆ 5 ఒక్కసారిగా సీన్ని మార్చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ని బయటికి తీసి ఆ స్టాఫ్ని మోకాల మీద నిల్చోబెట్టేశారు, అందరినీ కూర్చోబెట్టేశారు మోకాల పైన. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎవరి పని వారు చేసుకుంటూ పోయారు. ఈ 5 ఒకరు మాత్రం డిస్ప్లేలో ఉన్న బంగారాన్ని, ఆ డిస్ప్లేలో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టి బంగారాన్ని డైరెక్ట్గా వాళ్ళ బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్లో వేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. మిగతా 4 అక్కడున్న స్టాఫ్ని వాళ్ళందరినీ సెట్ రైట్ చేయడానికి, అంటే వాళ్ళందరినీ ఎవరు ఎలాంటి అగ్రెసివ్గా ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఉండేలాగా వాళ్ళందరినీ కూర్చోపెట్టడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, కొట్టడం, లాగడం. చూడండి, ఒక స్వామిని గల్లా పట్టుకొని ఆయన మెడలో ఉన్న కండువాని కూడా దాన్ని పట్టుకొని లాగుతున్నారు, కింద కూర్చోబెడుతున్నారు, మోకాల మీద కూర్చోబెడుతున్నారు. అలా కూర్చోపెట్టి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో ఒకానొక పాయింట్లో ఆ స్టాఫ్ వాళ్ళపైన తిరగబడ్డారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత ధైర్య సాహసాలు ఉంటే మాత్రం ఆ 5 దుండగుల పైన స్టాఫ్ తిరగబడ్డారు, వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇలాంటి పనులు చేశారు. ఆ 5 మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వాళ్ళ 5 దగ్గర ఉన్న ఆ గన్స్తోని 30 రౌండ్ల కాల్పులు జరిపారు. 30 రౌండ్ల కాల్పులకి స్టాఫ్లో 4 అక్కడికక్కడే 4కి తీవ్ర గాయాలయ్యాయి, కుప్పకూలారు. దాంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ ఒకరు, ఒక సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఉన్నారు, ఒక సేల్స్ మేనేజర్ ఉన్నారు, మరొక వ్యక్తి. మొత్తంగా 4 గాయపడ్డారు తీవ్రంగా. దాని తర్వాత ఆ డిస్ప్లేలో ఉన్న మిగతా బంగారం, వాళ్ళకి అందుబాటులో ఉన్న బంగారాన్ని లాక్కొని బ్యాగ్లో పెట్టేసుకొని ఆ కింద కనిపిస్తున్న విజువల్లో, మార్క్ చేసిన విజువల్లో మనం చూడొచ్చు. వాళ్ళు 5 ఒకరి తర్వాత ఒకరు వచ్చి బయటికి పారిపోతున్నారు. రైట్ సైడ్ విజువల్లో చూడండి, 5 వ్యక్తులు బయటికి పారిపోతున్నారు. కింద విజువల్లో వెనకాల స్టాఫ్ మళ్ళీ వాళ్ళని పట్టుకుందామని ప్రయత్నం చేద్దామంటూ బయటకు వచ్చారు. కానీ అప్పటికే ఆ మెట్ల దగ్గర పడిపోయిన వ్యక్తికి కూడా బుల్లెట్ గాయమైంది. అందుకే ఆ వ్యక్తి కూడా అక్కడ కింద కుప్పకూలిపోయాడు. మరొక స్టాఫ్ మెంబర్ ఎవరైతే స్వామి ఉన్నారో ఆ స్వామి ఆ స్టాఫ్ మెంబర్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ ఘటన చోటు చేసుకున్నాక ఆ జ్యువెలరీ షాప్లో కూడా అందరూ భయభ్రాంతులకు గురైపోయారు. స్టోర్ మొత్తంగా రక్తపు మరకలు ఉన్నాయి అంటూ స్టాఫ్ తెప్పుకొచ్చారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో మనం చూడొచ్చు ఎలా ప్రతిఘటించారు. ఆ దుండగులు కాల్పులు జరిపిన తర్వాత ఎలా కుప్పకూలిపోయారు.
ఆ స్టాఫ్ చూడండి, ఒక సీనియర్ సేల్స్ మేనేజర్ పడిపోతే అక్కడున్న మహిళలు ఎగ్జాక్ట్లీ ఈ సీన్ చూడండి, ఒక్కసారి ఈ సీన్ చూద్దాం. తిరగబడి ఒక్కొక్కరిని చూడండి. ఇప్పుడు ఫైరింగ్ జరిగింది, ఈ సమయంలోనే గన్తో ఫైరింగ్ చేయడంతో స్టాఫ్ మెంబర్ కుప్పకూలి కింద పడిపోయాడు. ఆ మహిళలు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, భయభ్రాంతులకు గురైపోయారు. ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. అయితే తంతానంటూ ఈ గ్రీన్ కలర్ షర్ట్ అతను లెఫ్ట్ సైడ్లో మనం చూడండి, క్యాప్ పెట్టుకున్న వ్యక్తి గ్రీన్ కలర్ షర్ట్ అతను అక్కడ ఉన్న స్టాఫ్ని తన్నడానికి వాళ్ళ పైకి వెళ్ళాడు చూడండి. ఎస్ ఎగ్జాక్ట్లీ తంతా అన్నట్టు బెదిరించడానికి వెళ్తే అప్పుడు ఆ స్టాఫ్ మెంబర్స్ ఒక్కరు మొత్తంగా ఈ గ్రీన్ కలర్ షర్ట్ అతను డైరెక్ట్గా ఒక వ్యక్తిని తన తలపైన కార్చేశాడు. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూడండి, ఈ మధ్యలో ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాప్ పెట్టుకున్న వ్యక్తి ఎదురుగా వచ్చిన స్టాఫ్ మెంబర్ని డైరెక్ట్గా తన తలకే పాయింట్ చేసి వెపన్తో షూట్ చేశాడు. మరో పక్కన రైట్ సైడ్లో ఉన్న వ్యక్తి కూడా అదే చేశాడు. మొదటగా లెఫ్ట్ సైడ్ గ్రీన్ క్యాప్ అతను చూడండి, ముందుకు వచ్చిన వ్యక్తిని తలపైన షూట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఆ కుప్పకూలిపాడు చూడండి, ఆ మధ్యలోనే ఆ రౌండ్ కలర్ గ్లాస్కి సంబంధించిన ఆ టేబుల్ మధ్యలోనే కుప్పకూలిపాడు. రైట్ సైడ్లో మరొక వ్యక్తిని కూడా పాయింట్ బ్లాంక్లో, అంటే అతి దగ్గరగా మరొక వ్యక్తిని కూడా షూట్ చేశారు. వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతానికి చాలా సివియర్గా ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ షర్ట్ అతను గమనించండి, ఆ ముందుగా వైట్ షర్ట్ అతను లేచాడు. మోకాల మీద ఉన్న వ్యక్తి సార్ మనం ఏదో చేద్దామని అన్నాడో ఏంటో మరి, ఇతను రాగానే ఎదురుగా దాడి చేసే ప్రయత్నం చేస్తే చూడండి డైరెక్ట్గా తన తలపైన కాల్చాడు, కింద పడిపోయాడు, కుప్పకూలిపోయాడు. మరొక వ్యక్తి రైట్ సైడ్లో కూడా కుప్పకూలిపోయాడు. ఆ వ్యక్తిని కూడా ఒక్కసారి, ఆ సంఘటన కూడా ఒక్కసారి దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడండి అంత స్టాఫ్ ఎంత భయభ్రాంతులకు గురయ్యారో. రైట్ సైడ్లో చూడండి, ఆ బ్లాక్ కలర్ షర్ట్ అతను, ఈ గ్రీన్ కలర్ షర్ట్ అతను చూడండి, రైట్ ఆ వేస్ట్ కోట్ వేసుకొని వచ్చిన వ్యక్తిని తలపైన గన్తో కొట్టాడు, దాని తర్వాత షూట్ చేశాడు చూడండి. ఆ నావీ బ్లూ కలర్ షర్ట్ అతను ఫస్ట్ తలపైన గన్తో కొట్టాడు, దాని తర్వాత పొట్టులో డైరెక్ట్గా షూట్ చేసేసాడు. కుప్పకూలిపోయారు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే, పాయింట్ బ్లాంక్లోనే, అసలు అతి తక్కువ రేంజ్లో వారిద్దరిని షూట్ చేశాడు. నలుగురు పరిస్థితి అలానే ఉందంట. ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఈ కెమెరాలు కనిపించట్లేదు కదా, మరొక వ్యక్తి పైన కూడా ఇలాంటి దాడి జరిగింది ఎట్ ఏ టైం. చూడండి ఆ వేస్ట్ కోట్ వేసుకున్న వ్యక్తి ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఈ బట్టతలతో ఉన్న నావీ బ్లూ షర్ట్ అతను పక్కకి వెళ్ళిపోయాడు చూడండి, అతను గన్తో షూట్ చేశాడు డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్. మరొకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఆ బట్టతల అతను, ఆ మహిళ దగ్గర ఉన్న బట్టతల అతనే ఇటు లెఫ్ట్ సైడ్ వేస్ట్ కోట్తో వచ్చిన వ్యక్తిని షూట్ చేస్తాడు చూడండి. వీళ్ళిద్దరు ఈ గ్లాస్లోంచి ఆ నగలు తీస్తున్న వీళ్ళిద్దరు వ్యక్తులు నిల్చున్న, రైట్ సైడ్లో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు ఆ వేస్ట్ కోట్ వేసుకొని సేల్స్ మేనేజర్ వచ్చాడు చూడండి, ఆయనని ఇద్దరు కలిసి కొడుతున్నారు, దాని తర్వాత షూట్ చేసేసాడు. స్వామి చెప్పినట్టే, స్వామి బయటలో మాట్లాడినప్పుడు చెప్పాడు చాలా క్లియర్గా, ఉన్న వారందరికీ కూడా బుల్లెట్ గాలి అయిపోయి అందరూ పడిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు, రోడ్డు మీదకి వచ్చి హెల్ప్ చేయండి అంటూ నేను ఎవరిని అడిగినా కూడా ఎవరు భయభ్రాంతులకు గురయ్యారు, కానీ ఎవరు ముందుకు రాలేదు అంటూ స్వామి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మొత్తం మీద కరీంనగర్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. సాధారణంగా ఇటు తెలుగు రాష్ట్రాలు కాదు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో, మరి ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, న్యూఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో మనం గతంలో ఎన్నో వీడియోలు ఇలాంటివి చూసాం. అక్కడ పట్టపగలే ఉదయం పూట, గతంలో హైదరాబాద్లో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగినా కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు. హైదరాబాద్, తెలంగాణ పోలీసులు మరి ముఖ్యంగా దుండగులు ఏ రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్ళినా కూడా వాళ్ళని వెతికి పట్టుకునేవారు. కానీ అప్పుడప్పుడు ఇట అంతర్రాష్ట్ర ముఠాలు ఇలా వస్తూ ఉంటాయి, టార్గెట్ చేస్తూ ఉంటాయి. అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. స్టాఫ్ వాళ్ళ ప్రాణాలకి తెగించి మరి ఆ పిఎంజీ జ్యువెలరీస్కి సంబంధించిన ఆ జ్యువెలరీ షాప్లో ఉన్న ఆ దోపిడీని ఆపే ప్రయత్నం వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి చేశారు. వాళ్ళెవరు అలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ షాప్ ఓనర్స్ కాదు, వాళ్ళంతా స్టాఫ్. ఒకరు సాధారణ సెక్యూరిటీ గారు, ఒకరు సేల్స్ పర్సన్, ఒకతను సేల్స్ మేనేజర్, మరి ముఖ్యంగా అక్కడ ముగ్గురు మహిళలు ఉన్నారు. అంతా సామాన్య ప్రజలు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా
ధైర్యం చేశారు, దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి పోరాడారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతానికి కరీంనగర్కి వచ్చిన ప్రతి ఎంట్రీ ఎగ్జిట్స్ని, సీసీటీవీ కెమెరాస్ని వాళ్ళు ఇంతకుముందు గతంలో రెక్కి ఎప్పుడు నిర్వహించారు, అలాగే స్టోర్లో ఎంత నగలని దోచుకెళ్లారు అన్న దానిపై ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు.